తమిళనాడు సర్కార్ గవర్నర్ అధికారాలకు కోత విధించే విధంగా నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వీసీగా సీఎం విజయ్ని నియమించాలన్న ప్రతిపాదన తెస్తోంది. అయితే ఈ నిర్ణయానికి చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం చాలా ఉంది. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ అధికారాలకు కోత విధించే దిశగా టీవీకే సర్కార్ అడుగులు వేస్తోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ గా సీఎం విజయ్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గవర్నర్ స్థానంలో ఎన్నికైన ముఖ్యమంత్రికే ఛాన్సలర్ బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనతో తమిళనాడు సర్కార్ ఉంది. కొత్త ప్రతిపాదనలకు గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ అధికారాలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చల మధ్య తమిళనాడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన ఆమోదం లభిస్తే రాష్ట్ర యూనివర్సిటీల పాలనా వ్యవస్థలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇటు అదంతా సులభం కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. యూనివర్సిటీ చట్టాల సవరణ గవర్నర్ ఆమోదం పొందితేనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. గవర్నర్ ఆమోదం నిరాకరించినా, పెండింగ్ లో ఉంచినా లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసినా బిల్లు వెంటనే చట్టం కాదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును మళ్లీ శాసనసభలో ఆమోదించి మరోసారి గవర్నర్ కు పంపవచ్చు. అయినప్పటికీ గవర్నర్ దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపితే తుది నిర్ణయం రాష్ట్రపతి వద్దే ఉంటుంది. అందువల్ల ఈ ప్రతిపాదన అమలుకు శాసన ప్రక్రియ, గవర్నర్ నిర్ణయం, అవసరమైతే రాష్ట్రపతి ఆమోదం వంటి పలు రాజ్యాంగ చట్టపరమైన దశలు పూర్తి కావాల్సి ఉంటుంది.